నమస్తే, నేను మధు. నాగబాబు గారు వేసినటువంటి కాపు అస్త్రం వల్ల ఒకవైపు వైఎస్ఆర్ పార్టీ, మరోవైపు జగన్మోహన్ రెడ్డి విలవిలలాడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఏంటి ఆ కాపు అస్త్రం? మరి నాగబాబు గారు ఏం చేశారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నాగబాబు గారు వేసినటువంటి ఈ కాపు అస్త్రం వల్ల వైసీపీ, జగన్మోహన్ రెడ్డి విలవిలలాడుతున్నట్టు తెలుస్తోంది. ఏంటి సార్ ఆ అస్త్రం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ప్లాన్ కి విరుగుడు అస్త్రం నాగబాబు గారు విసిరారు. జనరల్గా నాగబాబు గారు ఏదైనా మాట్లాడినా, ఏదైనా ట్వీట్ చేసినా, వీడియో పెట్టినా సంచలనంగానే ఉంటాయి. కానీ ఆ మధ్య కొంత సైలెంట్గా అయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు మీరు వస్త్రధారణ మీద కాకుండా విధానపరమైనటువంటి అంశాలు, పొలిటికల్ అంశాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన, సలహా ఇచ్చినట్టున్నారు. దాంతో ఆయన యాక్టివ్ అయ్యారు. ఆయన యాక్టివ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పాచిక పారకుండా పోయింది. ఎందుకు, ఏం పాచిక వేశారు? ఆయన నెయ్యి కల్తీ విషయంలో ఒక చర్చ నడుస్తుంది ప్రజాక్షేత్రంలో. దాని మీద మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, సిబిఐ రిపోర్ట్ ఏమి ఇచ్చారు, ఆ దాంట్లో ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ అంటున్నారు కదా, ఎక్కడ వచ్చింది క్లీన్ చిట్? దాని మీద నడుస్తున్నటువంటి క్రమంలో బండ బూతులు వాడుతూ, అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు తిట్టారు. ప్రతిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు, క్యాడరు ఆగ్రహంతో ఆయన ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది జరిగింది. దీన్ని కాపు కోణం నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కొంత దూరం ఆ ఈక్వేషన్ బాగానే నడిచింది, తీసుకెళ్లారు. కాపుల మీద చేసినటువంటి దాడి అనేటువంటి కోణంలో తీసుకెళ్లారు. దాన్ని పీక్ స్టేజ్కి, ఏ స్టేజ్కి తీసుకెళ్లారంటే మొత్తం శ్రీకాకుళం నుంచి రాయలసీమ, చిత్తూరు వరకు ఉండేటువంటి కాపులందరూ కూడా కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపుల్ని టార్గెట్ చేస్తారా, కాపుల మీద దాడులు చేపిస్తారా ఈ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖండించట్లేదు. పైగా అంబటి రాంబాబు గారు లాంటి కాపు నాయకుడి మీద మీరు దాడులు చేపిస్తారా, ఆయన మీద హత్యాయత్నం చేపిస్తారా, ఇలా మాట్లాడారు. ఇలా మాట్లాడి కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాపు సామాజిక వర్గం లేనటువంటి పవన్ కళ్యాణ్ బలహీనుడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. అందుకే వాళ్ళు ఏం చేశారు, ప్లాన్ ఏ, జనసేన పార్టీని కూటమి నుంచి బయటికి తీసుకురావాలి. అది వర్కౌట్ కావట్లా. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇంకా బలపడుతుంది ఆ బంధం. సో కాబట్టి ప్లాన్ ఏ పనికిరాదు. సో ప్లాన్ బి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు వెంట ఉండేటువంటి కాపుల్ని కొంతవరకైనా బయటికి తీసుకురావాలి, బలగం తగ్గించాలి, లేదంటే కష్టం. ఇది వాళ్ళ ప్లాన్ బికి సంబంధించినటువంటి వ్యవహారం. సరే, ఇంకా అది కూడా వర్కౌట్ కాకపోతే ఎలాగూ కేసీఆర్ గారిని, ఈ టీంని దించే అవకాశం ఉంది. ప్లాన్ బి సక్సెస్ అవుతుంది, సక్సెస్ చేస్తున్నాము అనేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్గా వెళ్ళింది. లాస్ట్కి ఎంత స్పీడ్గా వెళ్ళిందంటే అంబటి రాంబాబు గారు కాపుకి సంబంధించినటువంటి కింగ్ అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయి ఈ ప్లాన్ చేస్తున్నటువంటి క్రమంలో కాపుల్ని జనసేన నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. ఎలా అర్థమైంది, ముద్రగడ పద్మనాభం ఆయన ఒక లెటర్ రాశారు, కాపుల్ని కట్టుబట్టలతో రాష్ట్రం నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నారు, ఇలాంటి లెటర్ రాశారు. అలాగే కొంతమంది ఒకళ్ళిద్దరు ఈ సంఘటన జరిగిన తర్వాత మేము పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఒక లీడరు, ఇంకొక చిన్న లీడరు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దీంతో జనసేన పార్టీ బలహీనపడుతుంది, జనసేన పార్టీలో ఉంటే కాపులకి న్యాయం జరగదు, కాపుల్ని దాడులు చేసిన కాపుల మీద, లేదంటే కాపులకి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి కాపులకి న్యాయం చేసేది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పరిస్థితికి తీసుకురావడానికి వ్యూహం పన్నారు. ఈ క్రమంలో నాగబాబు గారు వచ్చారు. నాగబాబు గారు ఎంటర్ అయ్యి అసలు విషయం ఏంటి, ఏం జరిగింది, అసలు జగన్మోహన్ రెడ్డి కాపులకి ఏ విధంగా అన్యాయం చేశాడు, ఇవన్నీ బయటికి తీసుకోవడం మొదలుపెట్టారు. అసలు రంగా హత్య దగ్గర నుంచి వచ్చాడు ఆయన. రంగాన్ని హత్య చేయించింది ఎవరు? అప్పట్లో
హత్య చేయించింది ఎవరు అనేది తెలుసు. నెహ్రూ, దేవినేని అనేది అందరికీ తెలుసు. వాళ్ళ అంటే నెహ్రూ కాకపోయినా డైరెక్ట్గా వాళ్ళ అనుచరులు అనేది. మరి దేవినేని నెహ్రూ కొడుకు దేవినేని అవినాష్ ఎక్కడున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మరి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు పెట్టుకున్నావు? మన రంగాన్ని హత్య చేసినటువంటి వాళ్ళని చెప్పి చెబుతున్నావు కదా, మరి ఎందుకు పెట్టుకుంటున్నావు? నెంబర్ 1. నెంబర్ 2, రంగా కుమారుడు రాధా. మరి రంగా కుమారుడు రాధాకి నువ్వు సీట్ ఎందుకు ఇవ్వలేదు 2014లో లేదా 2000? ఎందుకు అతనికి అవమానపరిచావు కదా, అవమానపరిచి పార్టీ నుంచి వెళ్ళేలాగా చేసావు కదా, ఎందుకు చేసావు అని చెప్పించావు. 3, ఇకన కాపుల్ని మీరు కించపరుస్తున్నారు. కాపులతోటే మీరు ఇస్తూ కాపుల్ని ఇంకా తక్కువ చులకం చేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడారు. అలాగే అంబటి రాంబాబు కాపు నాయకుడిని కాదని చెప్తున్నాడు ఆయనే. నేను కాపుల కోసం రాజకీయాల్లో లేనని చెప్తున్నాడు. మరి అలాంటి అతన్ని మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఇవన్నీ వరుసగా పాయింట్ ఆయన మాట్లాడుతూ మొత్తం రాయలసీమలో కాపు సామాజిక వర్గం 18 నుంచి 20% ఉంటుంది. మీరు ఒక్కళ్ళంటే ఒక ఎంపీగా పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వాల. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు? కాపు ద్రోహి ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. అసలు విషయం బయట పెట్టేశారు. సో కాబట్టి కాపులు మీరు అప్రమత్తంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడమాకండి. మీరు సంయమనంగా ఆలోచించండి. కుల రాజకీయాలు పెట్టి, కులాలకు సంబంధించినటువంటి మనస్పర్ధలు పెట్టి ఇవన్నీ కూడా క్యారీ చేసి దాంట్లో నుంచి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ రోజు రంగా ఇన్సిడెంట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా వైఎస్ ఫ్యామిలీ చుట్టూనే ఉన్నాయి. మీరు గమనించండి. కాపులకి నమ్మించి మోసం చేసేది ఎవరంటే వైఎస్ ఫ్యామిలీ అని చెప్పి ఆయన వరుసగా వీడియోలు పెడుతూ ఉన్నారు. దీని దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అదంతా కకావికలం అయిపోయి ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఎవరు? ఆయన పెడుతున్నటువంటి వీడియోల దెబ్బకి, నాగబాబు గారు పెడుతున్నటువంటి వీడియోల దెబ్బకి ఏమి పోలువాక ఏం చేయాలో అర్థం కాక నాగబాబు గారిని, ఈయన నాస్తికుడు, ఈయన ఇప్పుడు తిరుపతి దేవస్థానం గురించి అలాగే హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఈయనకి దేవుడి మీద నమ్మకం లేదంటాడు. ఇప్పుడు నెయ్యి కల్తీ గురించి మాట్లాడుతున్నాడు అని ఈ యాంగిల్లో వస్తున్నారు. రివర్స్ యాంగిల్. మొన్నటిదాకేమో కాపు యాంగిల్ తీసుకెళ్లారు. ఇప్పుడేమో ఆయన నాస్తికుడు అనేటువంటి యాంగిల్లో ఆయన్ని ఏదో టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్లాన్ చేశారో కాపు అస్త్రం విసిరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కాపులతోటి దూరం చేయాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది నాగాస్త్రంతో క్లోజ్ అయిపోయింది. సో ఏదేమైనా సరే ఇప్పుడు నాగబాబు వేసినటువంటి ఈ అస్త్రం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి కూడా రివర్స్ గానే అస్త్రం వేసినట్టు తెలుస్తోంది. మరి దీన్ని నాగబాబు మళ్ళీ తిప్పి కొడతారా? మరి నాగబాబు వేసిన అస్త్రాన్ని ఇంకా కోలుకోలేదా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.